ఉపరాష్ట్రపతి ఎన్నికలకి సెప్టెంబర్ 9న జరగబోతుంది. నోటిఫికేషన్ ఈ నెల 7న ఇస్తుంటే ఆగస్టు ఈ నెల 21కి నామినేషన్ల చివరి తేదీ, 22వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ, 25న పోలింగ్ తేదీ. ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 9న జరుగుతుంది. పోలింగ్ సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. ఓట్ల లెక్కింపు అదే రోజు జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే షెడ్యూల్ ఎవరు చేస్తారు అన్నదే ఇక్కడ కీ పాయింట్. ఇదే వీళ్ళు ఎవరిని పోటీకి పెడతారన్నట్టు. పోటీ పెట్టకపోతే కనుక ఆటోమేటిక్గా అయిపోతుంది. పోటీ పెడితే కొంత కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే ఈజీగా ఎన్డీఏ ప్రభుత్వం తమ ఉపరాష్ట్రపతిని గెలిపించుకోగలదు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు పక్కన పురంధేశ్వరి పేరు తెర మీదకి తీసుకొచ్చారు. అట్లాగే రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఆంధ్రా నుంచి అయితే పురంధేశ్వరి పేరును వెంకయ్యనాయుడు గారిని మళ్ళీ పెడతారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది. రాబోయేటటువంటి రోజులు దత్తాత్రేయ పేరు కూడా వినబడుతుంది. కానీ ఎవరిని తీసుకొస్తారు? ఇదివరకు అయితే కనుక ప్రెసిడెంట్ అటు నుంచి వస్తే వైస్ ప్రెసిడెంట్ ఇటు ఇచ్చారు అప్పట్లో. ఆ విధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.